హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ రోజు అయితేనక నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నాకు వచ్చిన 2 కామెంట్స్ గురించి అయితేనక ఈ రోజు అయితేనక రిప్లై ఇవ్వబోతున్నానండి. రిప్లై అంటే దాని గురించి చెప్పబోతున్నాను. రిప్లై అంటే ఊరికే వాగుతూ ఉండడం కాదు, అది ఏంది, అది ఎక్కడ అనేది కూడా మీకు అయితేనక చూపిస్తాను. ఫస్ట్ కామెంట్ ఏంటంటే నేను శారీస్ తక్కువ అమౌంట్తో 100 రూపాయలతో తీసుకొచ్చేసి మంచిగా డ్రెస్సులు కుట్టి డిజైన్ చేసి కనుక మీకైతే చూపిస్తున్నాను కదా. శారీస్ ఎక్కడ అమ్ముతారు అక్క అనేసి కనుక ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఆ శారీస్ ఎక్కడ అమ్ముతారు నేను వాళ్ళ దగ్గరికి పోయి చూపిస్తాను. ఎక్కడ అమ్మే దగ్గర అయితే కనుక పోయి చూపిస్తానండి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. అంటే ఆ ఏరియా పేరు అనేది నాకైతే తెలియదండి. మామూలుగా పోయి వస్తుంటాను. నేను ఈ ఊర్లో ఈ ఊర్లో అని కాదండి, ఎప్పుడైనా కానీ నేను బయటికి పోవడం అనేది చాలా తక్కువ. అందుకోసం అనేది ఏరియా పేర్లు అయితే తెలియదు నాకు. అక్కడ వేరే వాళ్ళు చూపించినదే నాకు అట్లా అక్కడ అలవాటు అయిపోయింది. ఆ ఏరియా పేరు కూడా నాకు పెద్దగా తెలియదు. అందుకోసం అనేసి ఆ ఏరియా ఎక్కడుంది ఏంది అనేది కూడా అనేది ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే మా ఊరు గురించి అయితే అందరూ అడుగుతున్నారు, మీరు ఏ ఊరు చెప్పండి, ఏ ఊరు చెప్పండి అనేసి. ఈ వీడియోలో మా ఊరు ఏ ఊరు అనేది కూడా అయితే మీకు చూపిస్తాను. ఏరియా పేరు కూడా అనేది మీకు అయితే చెప్తానండి. ఇంకొకటి వచ్చేసి మా ఆయన నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ ఏందనేది కూడా అయితే చూపిస్తాను. ఏందక్క బర్త్డే పోయి అయితే 2 నెలలు అయిపోయింది, ఇప్పుడేంది గిఫ్ట్ అంటారా? మా ఆయన అప్పుడే నాకు గిఫ్ట్ ఇచ్చాడండి. కానీ నేను అది అయితే చూపించకైతే టైం రాక అయితే చూపించలేదు. ఈరోజు అది కూడా అనేది చూపిస్తాను. ఇంకా ఒకటి మా ఊర్లో పెట్టిన ఎగ్జిబిషన్ కూడా అయితే మీకు అయితే చూపిస్తానండి. ఈరోజు ఈ వీడియోని వెళ్ళడం కూడా చూపిస్తాను. ఇంకా ముందుగా అనేది అయితే మనము చీరలది కామెంట్లు అయితే ఈ 2 అండి. ఇంకా ఇవి అయితే నేను మీకు ప్రతిదీ చూపిస్తూ ఉంటాను కదా. అందుకోసం అయితే మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో అది చూపిద్దామనేసి అనుకుంటూ ఉన్నాను. అది ఇంకొకటి వచ్చేసి ఎగ్జిబిషన్ అనేది మేము సాయంకాలం వెళ్దామనేసి అయితే అనుకున్నామండి. ఇంకా నేను వెళ్ళడం ఎందుకు, మీ మూవీకి కూడా చూపించడం బాగుంటుంది అనేసి అయితే నాకు అనిపించేసింది. మొదటిగా అయితే నేనున్న ఊరు పేరు అయితే చెప్తానండి. నేనున్న ఊరు పేరు చెప్పిన తర్వాతనే మీకు అది అక్కడ అంటే చీరలు అనేది చూపించగలుగుతాను. నేను ఉన్న ఊరు ఏంటంటే నంద్యాలలో అండి నేను ఉండేది. చాలా మంది అనేది నేను చూపించిన ఏరియాలు పట్టించి కొంతమంది అనేది గుర్తు పట్టేశారండి, మీరు ఉండేది నంద్యాల అక్క అనేసి. నేను ఉండేది నంద్యాలలోనే అండి. ఇంకా ఇది కర్నూలు, నాకైతే కర్నూలు జిల్లా, కానీ నంద్యాల కూడా జిల్లా అయిపోయింది కదండి. మామూలుగా అయితే నంద్యాల నాకు పెద్దగా తెలియదండి, నంద్యాల కూడా జిల్లా అయిపోయింది. ఇంకా నేను ఉండేది అయితే నంద్యాలలో ఒక ఏరియాలో అయితే ఉంటానండి. మామూలుగా ఒక చిన్న అపార్ట్మెంట్లో అయితే మేము ఉంటాము. మీకైతే చెప్తూ ఉంటాను కదండి, ఇక్కడ మాది పైన ఉన్నాము అట్లా ఇట్లా అనేసి అయితే చెప్తుంటాను కదా. ఒక చిన్న అపార్ట్మెంట్లో అయితే మేము ఉన్నాము. ఒక చిన్న ఇల్లు అండి. మీరందరూ కూడా నన్ను చాలాసార్లు వీడియో అది అంటే కామెంట్ చేశారు, హోమ్ టూర్ చేయక్క అనేసి. మాది చాలా చిన్న ఇల్లు అండి, రెంట్ తక్కువ అనేసి పైన వచ్చి అయితే ఉన్నాము. ఇంకా నేను డబ్బుల గురించి ఎందుకే అండి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను మీకు బయట కూడా అనేది అంటే ఎక్కడ అనేది నేను షాపింగ్ అంటే చీరలు కొనేది అనేది అయితే మీకైతే చూపిస్తాను. నేను ఇంతకుముందే చెప్పేదానండి, నేను ఉండే ఊరు పేరు కానీ లేకుండా ఇది అయినా కానీ నాకు కొంచెం అనేది ప్రాబ్లం ఉన్నది. అందుకోసం అయితే ఫస్ట్ నుంచి అయితే నేను ఊరి పేరు అయితే అస్సలు ఎక్కడే కానీ అయితే చెప్పలేదు. చాలామంది అనేది ఏరియాను చూసి గుర్తుపట్టేసి అయితే అడిగారు, ఇక్కడ మీరు ఉండేది నంద్యాల అనేసి. కానీ నేను ఎవరికి అనేది రిప్లై ఇవ్వలేదు. అంటే ఊరు గురించి అడిగిన వాళ్ళకైతే ఎవరికి రిప్లై ఇవ్వలేదు. వేరే కామెంట్స్కి అయితే చాలా కామెంట్స్కి అనేది రిప్లై ఇచ్చాను, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీకు కూడా రిప్లై ఇచ్చాను కాబట్టి మీకు కూడా తెలుసు. ఇంకా ఈరోజు అయితే మనము చీరల దగ్గరికి అయితే తీసుకెళ్తా పరండి. మీకు ఆ ఏరియా కూడా అనేది చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇవే నంద్యాలలో అంటే నేను ఉండే ఊర్లోనే ఉంటేనే అక్కడికి వెళ్ళి అయితే మీరు చీరలు కొనుక్కోవచ్చు. వాళ్ళు టైమింగ్ కూడా అనేది నాకు తెలిసినంతలో వాళ్ళ టైమింగ్ పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటారు అనేసి అనుకుంటున్నాను. కానీ వాళ్ళనే అడుగుదాము ఒకవేళ ఎంతవరకు ఉంటారు అనేసి. చీరలు అయితే చాలా బాగుంటాయండి. కొంతమంది పాత చీరలు అనేసి అయితే కామెంట్ పెట్టారు, అయితే పాత చీరలు అయితే అస్సలు కాదండి. అవి అయితే ఇంకా వెళ్ళే ముందు మనము అక్కడికి చీరల దగ్గరికి వెళ్ళే ముందు మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో ఆ గిఫ్ట్ అనేది మీకు అయితే చూపిస్తాను. గిఫ్ట్ అనేది చూపించిన తర్వాత మనం చీరల దగ్గరికి అయితే వెళ్దాము.
అది కూడా చెప్పాలి ఏంటి. ఇప్పుడు నువ్వు బండి క్లీన్ చేయడం కూడా చూడాలా. బండి క్లీన్ చేసుకున్నానండి, ఇలా చేసుకొని ఎక్కాలండి. పని ఎడిట్ చేసుకుంటాను ఆటోమేటిక్గా వాయిస్ మ్యూట్ చేసేస్తే కథం. పెట్టుకో. మొన్న బట్టల షాప్ పెట్టినావా? బట్టల షాపు ఆ రోజు అన్నకు షర్ట్ తీసుకుంటే చూడు. ఏ దాన్ని ఆఫ్ చేసి ఆడికి ఓకేనా. చూడండి మా ఆయన నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అయితే కనుక ఈ బండి 2 నెలలు అయిపోయింది నా బర్త్డే అయిపోయి. అప్పుడు ఎందుకు చూపించలేదు అంటే కనుక మేము కొన్న బండి అయితే కనుక కొత్తది అయితే కాదండి, సెకండ్ హ్యాండ్లో కొన్నాము. అందుకు కొంచెం ఇది బండి ఇది రిపేర్ అయితే ఉన్నది. అది రిపేర్ అయిపోయిన తర్వాత చేద్దాంలే మీకు చూపిద్దాం అనేసి అనుకున్నాను. కానీ అప్పటికి రిపేర్ ఏమో అయిపోయింది కానీ వీడియో తీసుకో లేక నాకు కొంచెం బిజీగా ఉండే అయితే కనుక చూపించడం అయితే కనుక చూపించలేదు మీకైతే కనుక. ఇది సైడ్కి బయట చూపించలేదు. ఇంకా ఈరోజు అయితే కనుక మా పక్కింటి పాపనైతే కనుక తీసుకొని వచ్చినాను వీడియో తీసుకోవడానికి. ఇంకెట్లయినా ఈరోజు మీకు చూపించాలి అనేసి. ఇది మేము సెకండ్ హ్యాండ్లో కొన్నామండి, 30,000కి అయితే కనుక కొన్నామండి. మా ఆయన కొత్తది కొని లేకపోయినా కూడా నా కాల్చి తట్టుకోలేక అయితే కనుక ఇదైతే కనుక తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు తెలియకుండానే తీసుకొచ్చినాడండి. అయినా నేను తోలే సగం బండికి అయితే కనుక ఇదే బెటరు. తెచ్చి 2 నెలలు అయితే ఇప్పుడు సగం కూడా రాలేదు, సరిగా రావట్లేదు. భయమేస్తుంది బండి నాకన్నా కూడా మరి ఎక్కువగా ఉంది అనేసి. నాకన్నా లావు ఉంది ఎక్కువ, నేను చూసిన పిటకల మాదిరి ఉన్నాను. ఇది మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. సెకండ్ హ్యాండ్ది కదా అనేసి కామెంట్ అయితే చేయకండి, బాగుంది అని మాత్రమే చేయండి. ఈ బండి వేసుకొని మా పక్కింటి పాపను తీసుకొని, పక్కింటి పాప ఏం లేదండి నా చెల్లెలు అనుకోండి, మా చెల్లెలను తీసుకొని షాప్ అయితే చూపిస్తాను. నేను శారీస్ తీసుకునేది ఈరోజు అన్నీ చూపించాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను మీకైతే నేను. అందుకోసమే ఈరోజు ఖాళీగా ఉన్నాను. ఖాళీ అంటే ఖాళీ వెళ్ళలేదు లేండి, నిన్నటి వరకు క్రిస్మస్ బట్టలలో కుట్టాను. ఈరోజు ఒకరోజు ఖాళీ తీసుకున్నాను. పదండి వెళ్దాం. నాకు వచ్చే సగం దోలే బండి మీద అయితే నేను మా చెల్లెలు అయితే కనుక పోతున్నామండి. మీకైతే కనుక చెప్పాను కదండి, రూట్ కూడా అయితే కనుక చూపిద్దామనేసి అనుకున్నాను. ఇద్దరం అలా మాట్లాడుకుంటూ పోతున్నాము. మా పాప అయితే నా మీద జోకులు అనేది చాలా ఎక్కువనే వేస్తుంది. నేను నడిపే సగం బండి ఈరోజు స్పీడ్ పోతున్నావు ఎందుకక్క అనేసి. ఇక చూడండి మేమైతే ఇంకా రూట్ కూడా అనేది చూపిస్తూ ఉన్నాము. నాకు ఈ ఊర్లో ఉన్నాను కానీ నాకైతే ఇంకా ఏరియా పేర్లు అనేది కూడా సరిగా ఏం తెలియదండి. మనం వచ్చేది తక్కువ బయటికి. ఇక మీరు ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారు కదా అనేసి అయితే కనుక నేను చూపిద్దామనేసి అనుకున్నాను. ఈ బండి కొన్నాళ్ళ నుంచి కొంచెం ఆ బయటికి అనేది దానికి దీనికి అనేది పోతూ ఉన్నానులేండి. ఎందుకోసం అంటే కనుక ఎప్పుడు ఇంట్లో ఉండి వాళ్ళను వీళ్ళను అడిగే కన్నా నేనే పోయి తెచ్చుకున్నా అంటే కనుక నాకు అవసరమైన మేలు అనేసి అనిపించేసింది. అందుకోసమే అయితే కనుక కొంచెం ఈ మధ్య అనేది బయటికి పోతున్నాను. బండి అయితే దానికోసమే అనేసి కొనుక్కున్నానండి. నీటి కనబడుతుంది అసలు టీషర్ట్ బాగోదు అది. ఇకనే బాగుంటుంది మధ్య అన్నకు చెడు తీసుకోవాలి బాగుంటుంది మైనస్ చెప్తున్నా
ఇక్కడ ఇయ్యలేదు బాగున్నా కట్టే తీసుకుంటున్నా బాగుంటుంది వేరే అడుగుతుంది మరి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు చదివి ఫస్ట్ వచ్చే రైటర్ తీసుకున్నామంటే ఓకే బాగా పెడుతుంది అదే అటుకోటి కూడా నువ్వు మహానికి పోవాలన్నా అరుచుకోవాల్సిందే శ్రీశైలం పోవాలన్నా గోకరణ అరుచుకోవాల్సిందే చిన్నగా ఇంత ఫాస్ట్ వెళ్ళకు ఇక్కడ ఆఫ్ చేసుకో నీకు తోలలేనప్పుడు వెంటనే స్టాప్ చేసుకో నువ్వు నేర్చుకోవాలి కదా ఎప్పుడు నేను తోలుతట్లేదు నువ్వు నేర్చుకోవాలి కదా నీకు ప్రాక్టీస్ అవ్వాలంటే పర్లేదు అప్పుడు చిన్న ఉన్నా పర్లేదు తోలు ఏం పర్లేదు పడితే నేను కూడా అంతే నాకు నేర్పించినట్టు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది వారపోక మరి బైక్ స్టాప్ చేసి ఉంటాడు వాడు షాప్ దగ్గర ఈరోజు ట్రాఫిక్ జరిగింది రేపు క్రిస్మస్ కదా అన్నీ చాలా ఎక్కువ టూ మచ్ ఉంది ఈరోజు బాబా పర్లేదు ట్రాఫిక్ ఎక్కువ కూడా బాగానే తోలుతున్నావు చాలు ఇంకా బాగా నేర్చుకోవాలి ఇట్లా తోలున్నావు పర్లేదు ఇంతకుముందు కంపేర్ చేస్తే ఈరోజు చాలా బెటర్ అన్న నీకు 10% కూడా రాదంటాడు అది మామూలుగా ఎంకరేజ్ చేస్తే నేర్చుకోలేవని నేనైతే అన్నా కానీ మరీ పూర్తిగా డిస్కరేజ్ కూడా చేయకూడదు ఎంకరేజ్ లైట్గానే ఉండాలి అట్లా చేస్తే ఇంకా తోలే ఇంట్రెస్ట్ పోతుంది అక్క మెయిన్గా చిన్నగా సైడ్ పోగు ఏమి కల్పన సెంటరే ఉంటాను సెంటరే అసలు అన్నీ చిన్నది షాపులు ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ అన్నీ హెయిట్ జెట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి బట్టల నుంచి సామాన్ల వరకు ఇన్మోస్తులు కానీ స్టీల్ కానీ అన్నీ దొరుకుతాయి కదా అన్నీ ప్రతి ఒక్కటి సందులో నాకు ఇరుకు సందులు అయిపోయా ఓ ఎంత వాడుతావు आपको आए वाले ना बोले बड़े लगे रोज माय डेट చేసిన వీడియో దీనికి ఈ రోజా రెండు అది ఫోటోలో పర్పుల్ కనిపించట్లా పింక్ కనబడుతుంది అందరూ కామెంట్ అయితే చేస్తున్నారు కదండి శారీస్ ఎక్కడ తీసుకుంటారు నేను శారీస్ అయితే ఇక్కడనే తీసుకుంటాను ఇలా ఈ పనులు ఒక 4 పనులు దాంట్లో ఉన్నాయి ఈ ఏరియా పేరేమో నాకు తెలియలేదు కల్పన సెంటర్ ఏరియా పేరు వచ్చేసి క్లారిటీగా చెప్తున్నా చూడు అబ్బా ఐస్ ఫ్యాక్టరీ ఇది మెయిన్ క్లారిటీ ఇక్కడే శారీస్ 120 నుంచి 250 వరకు దొరుకుతుంది ఇక్కడ శారీస్ కంటిన్యూ 10 రూపాయలు
స్టైల్ వస్తాం మనం. మధ్యాహ్నం 1:30. టైమింగ్ కూడా చెప్పాను చూడండి. ఒకవేళ వచ్చి నా పేరు చెప్పండి మధుబాల అనేసి, మనం కొంచెం తక్కువగా ఇస్తాడు. మధుబాల వీడియో చూసేసి వచ్చామని చెప్పండి. అందుకని ఫోన్ ఉన్నావో లేవో అదే నేను చెప్తున్నా. నా పేరు మధుబాల అని చెప్పండి ఇస్తారు. లేదు లుక్ రాదక్క. డ్రెస్కి బాగుంటుంది. నువ్వు కంప్లైంట్ అయిపోతే నేను మొత్తం తీసుకుంటా. అయిపోయినా మీది ఇంకా ఉంది అంకుల్. లేదులే నాది అయిపోయింది. బాగుంది. ఇది సేమ్ మోడల్ వచ్చి బాగుంటుంది. డల్ కనపడుతుంది. డల్ కనపడుతుంది. ఇది బెటర్ అక్క. నువ్వు వీడియోస్కి డల్ కలర్ తీసుకుంటే సెట్ అవ్వదు. బాగుంటుంది. డ్రెస్ కుట్టిన తర్వాత బయటికి వచ్చి తీయది. కుట్టిన తర్వాత లైట్గానే కనపడుతుంది. ఇంట్లో లైటింగ్ అయితే అసలు కనపడదు. అది ఇంట్లో లైటింగ్ తక్కువ ఉంటుంది కదా, కనపడుతుందా? బయటతో కనపడతాయి. నువ్వు తిక్కువ ఉన్నది తీసుకో కలర్స్. ఆ అంకుల్ చేస్తే బాగా కనపడుతుంది. ఏం చెప్పాలంటే కలర్ ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. కలర్ బాగా కనపడుతుంది. చాలా వీడియో చేయాలంగా. స్మైల్ ఇవ్వాలా అన్న. నిన్ను తీయలే ఎన్ననే తీర్చనేది. కరెక్ట్ అడ్రస్ చెప్పున్నా. కరెక్ట్ అడ్రస్ చెప్పు. అడ్రస్ మీరు పెట్టుకునే పండి. నంద్యాల 8 నుంచి 1:30 వరకు. ఈ టైంలో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. పొద్దున పూట అయితే బాగుంటుంది. ఇంకా డ్రెస్ గట్టిగా లౌడ్ స్పీకర్ అవి 2 పెడదాం.
ఈయన నా లెక్కనే మెత్తగా ఇంకా మంచి మోస్ట్ సీనియర్ మనిషి ఉన్నాడు మోస్ట్ సీనియర్ 2 జాన్ల పెట్టడు ఈయన మా పనే ఇది పని లేదంటే ఎట్లా అందరికన్నా ఎక్కువ అమ్మాయి ఈ మనిషి అనమాట. నంద్యాల జిల్లాలో టాప్ ఈ మనిషి. ఎవరైనా తీసుకున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రోజాకుంట శిరీష హాస్పిటల్ ఆపోజిట్ సీరియల్ పొద్దున ఎన్ని నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. ఓకే శారీస్ దగ్గర అనేది చూసుకున్న తర్వాత అయితే నేను ఇలా వాచ్ షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ అయితే ఇంకా వాచ్లు భలే ఉంటాయండి. మనకు తగిన అమౌంట్లోనే వచ్చేసి బ్రాండెడ్ వాచ్లు అనేది దొరుకుతాయి. నేనైతే ఇది వాళ్ళు తీయమని అయితే ఇంకా చెప్పలేదండి. నేను వాచ్లు కానీ ఏమన్నా మా ఆయనకు కావాల్సిన వస్తువులు చాలా మటుకు ఇక్కడనే కొంటానండి. పర్సులు కానీ బెల్ట్ కానీ అన్ని బ్రాండెడ్వి దొరుకుతాయి. అది కూడా తక్కువ అమౌంట్లోనే దొరుకుతాయి. ఈ అన్న కూడా మనకు కొంచెం అమౌంట్ అనేది తగ్గించి ఇస్తాడు. మంచిగా ఉంటాయి. మనము అది ఒక సంవత్సరం అట్లా అయితే కనుక మనకు గ్యారంటీ ఇస్తాడు కదండి. ఆ సంవత్సరం దాటిపోయినా కానీ మనకు ఏదన్నా పోయినా కానీ చేసి ఇస్తాడండి. అందుకోసమే నేనైతే కనుక మన నంద్యాలలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ అయితే కనుక ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేకుంటే మ్యారేజ్ డేకి ఫ్రెండ్కు బర్త్డేలకు కానీ ఇలా వాచ్లు అలా అనేది తీసుకొని వచ్చండి. వాచ్లే కదండి ఇక్కడ లేడీస్కి సంబంధించిన చీరలు అవెల్ల కూడా అనేది అన్న పెట్టాడు. వెన్నెల ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర అండి ఇదైతే కనుక షాప్ ఉండేది అయితే కనుక. ఇందులో అనేది అన్నీ చాలా బాగుంటాయి. నేను అన్నతో అయితే కనుక క్లియర్గా అడ్రస్ కూడా చెప్పించానండి. నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి. మాది నిమ్కర్ వాచెస్ శ్రీనివాస్ సెంటర్లో నంద్యాల వెన్నెల ఐస్ క్రీమ్ పార్లర్ ఆపోజిట్ అండి. డిసైడ్ మీకు ఐపర్సెంట్స్ కూడా ఉంటుంది పక్కనే. అక్కడ టైటాన్ ఫాస్ట్ ట్రాక్ షోరూమ్ అండి మాది. ఏదైనా కావాలంటే రండి. మా దగ్గర శారీస్, వాచెస్, ఇయర్ రింగ్స్, చైన్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. వాచెస్లో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సొనాటా, క్యాషియో, టైమెక్స్, క్రోనస్, టైమ్స్ అని వాల్ క్లాక్స్, మ్యూజిక్ వాల్ క్లాక్స్ అది బ్రాండ్ ఉన్నాయండి. అజంతా, సోనం, లోటస్ అన్నీ ఉన్నాయి. ఏదైనా కావాలంటే రండి. జనవరి 1 వరకు మీకు ఆఫర్ కూడా ఉంది. ప్రస్తుతానికి స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయండి మా దగ్గర. అన్ని బ్రాండ్స్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. నమస్తే. వీళ్ళ దగ్గర వాచ్లు అనేది చాలా బాగుంటాయండి. లేడీస్వి కానీ జెంట్స్వి కానీ మనకు కాస్ట్ కూడా అనేది మనకు తగినట్లు ఉంటాయి. బ్రాండెడ్వి బాగా. నేను ఎప్పుడు ఏం కావాలన్నా ఇక్కడనే తీసుకుంటాను వాచ్లు అనేది. వాచెసే కాకుండా ఇప్పుడు మంచిగా అనేది వీళ్ళు శారీస్ కూడా అనేది పెట్టేశారు. చూడండి మంచి మంచి శారీస్ మనకు తగిన రేట్లలోనే ఇస్తారు. శారీస్ వచ్చేసి జ్యువెలరీ అండి. కేతినక చాలా బాగున్నాయి చూడండి. ఏందిన్నా సీజెడ్ స్టోన్స్ అంటారు. ఇక్కడ నంద్యాలలో ఎవరన్నా మన వాళ్ళు ఉంటేనక రావచ్చండి. నంద్యాలనే కాదు చుట్టుపక్కల పల్లె వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వచ్చి ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మనకు డిస్కౌంట్ కూడా అనేది ఉందంట. స్మార్ట్ వాచ్లకు అయితే కనుక ఉందంట చూడండి. ఇవన్నీ స్మార్ట్ వస్తుంది కదా. ఓకే 50%. ఇవి అన్నా ఈ కాస్ట్ ఎంత పడతాయన్నా? మినిమం 300 కాన్స్ స్టార్ట్. అక్కడికి అయితే 300 మినిమం. ఓకే 300 350. మీకు ఇది వచ్చేసి సిల్వర్ చైన్స్ వచ్చి సీజెడ్ స్టోన్స్ ఇవి మినిమం 1250 కాన్స్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి తీసి చూపిన్నా మా వాళ్ళ క్లియర్ కనిపించినట్టనక మనకు వస్తా. మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. చూడండి మనకు బాగా వచ్చేసినాయి. నాకు దీని గురించి చెప్పడానికి కూడా అనేది తెలియదు. అంటే కనుక నేను దీని గురించి తెలియదు కాబట్టి. ఇది ఎంత పడుతుంది అన్న? లక్ష్మీదేవత ఏమో వచ్చినాయి కదా. ఈ మోడల్ 2460 ఉంటే
ఇది డిస్కౌంట్ మీకు 1950 వస్తుంది 90-50. విత్ ఇయర్ రింగ్స్ విత్ షార్ట్ చైన్. ఇక్కడ లక్ష్మీదేవత బొమ్మనా? లక్ష్మీ. లక్ష్మీదేవత బొమ్మ వచ్చింది. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా అనేది భలేగా ఉన్నాయి, చాలా తక్కువలోనే దొరుకుతున్నాయి మనకైతేనక. మనం బయట ఎక్కడన్నా కొనాలంటే చాలా రేట్ అనేది పడుతుంది. చూడండి, జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఏదైనా గిఫ్ట్స్ మీరు ఇచ్చుకోవడానికి కానీ ఎవరికైనా కానీ చాలా బాగున్నాయండి వాచ్లు అనేది. ఇక్కడ అయితేనక కాస్ట్ కూడా కంపెనీ వాచ్ అయినా చాలా తక్కువలో దొరుకుతుందండి మనకైతేనక. రీజనబుల్ ప్రైస్ అంటే నాకు పేరు రావడానికి రావట్లేదు. స్మార్ట్ వాచెస్ 30-40-50 దానికి ఏమంటే మోడల్ బట్టి ఇచ్చాడు కంపెనీ. కొన్ని నెలకు 50, కొన్ని నెలకు 20%. మన హైట్ ఉండడంతో కొంచెం వచ్చేసరికి కామన్ వాల్ క్లాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గిఫ్ట్లు ఇవ్వడానికి పెళ్ళిళ్ళకు అట్లా చాలా బాగుంటాయి. మోడల్స్ కూడా బాగున్నాయి కదా. 3 కలర్లు 4 ఉండే ఒకటి 4 కలర్స్. ఇదా దీంట్లో చీరలు ఎక్కడ అనేది చూపించాను కదండి. నేనైతే శారీస్ ఏం కొనలేదండి. నేను పోయేకల్లా 11 అయిపోయింది టైము. ఆ టయానికి అనేది చీరలు అనేది మొత్తం తీసేసుకుంటారు, చాలా బిజీగా ఉంటుంది అక్కడ. కానీ నేను అక్కడ మాట్లాడడానికి కూడా ఏమనేది లేకుండా పోయిందండి, అంత సౌండ్స్తో అంతా అనేది. అక్కడ ట్రాఫిక్ అనేది ఆ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకోసం అనేసి అక్కడైతే ఏం మాట్లాడలేదండి నేను. మీరు ఈయన అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పినారు అనుకోండి, మధుబాల ఛానల్ చూసి వచ్చామనేసి మీకు తక్కువకు ఇస్తారండి. అంటే ఆడ మామూలుగా 120 అనుకోండి, 110కి ఇస్తారు, లేదా 100 రూపాయలకి ఇస్తారు. 100 రూపాయల నుంచి 250 వరకు ఉన్నాయండి శారీస్. 100 రూపాయల కాడ నుంచి అంటే ప్లెయిన్ శారీస్ అనేది 120 అట్లా అయితే ఇంకా ఉంటాయండి. ఇంకా దాన్ని మోడల్ని పట్టించి అనేది 250 వరకు అనేది అక్కడ శారీస్ అనేది ఉంటాయి. శారీస్ కూడా చాలా అంటే ఇంకా చాలా బాగుంటాయండి. పిల్లలకు గిన మీరే టైలరింగ్ చేస్తూ ఉంటే మీకు కుట్టేది అనేది తెలిసిందే అనుకోండి, ఇది అనేది తీసుకొని మీ పిల్లలకు చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చండి. నేను చాలా మటుకు అనేది నేను వీడియోస్కి అక్కడ నుంచి తెచ్చుకుంటానండి. ఇంకా తర్వాత ఏదో ఒకటి ఆ క్లాత్ దానికి సరిపోకుంటే, కుట్టే డిజైన్కు ఆ మోడల్ అనేది క్లాత్ సరిపోకుంటే ఆన్లైన్లో తీసుకుంటాను, కానీ అక్కడనే అనేది తీసుకుంటాను. ఇక్కడ మీరు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటేనక అక్కడికి వెళ్ళి అనేది తీసుకొచ్చుకోండి. అవైనా సరే వాచ్ షాప్ అనేది చూపించాను కదండి, నేను అక్కడనే వాచ్లు కానీ పర్సులు, ఇంకొచ్చేసి బెల్ట్లు, అంటే జెంట్స్వి సంబంధించినవి, లేడీస్వి వాచ్లు ఎవరికన్నా కానీ బర్త్డే గిఫ్ట్ కానీ, మ్యారేజ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ, లేకుంటే గొడవ వాచ్లు ఉంటాయి కదండి, అవైనా కానీ మంచిగా అయితే కనుక ఉంటాయండి. అక్కడ అయితే కనుక ఒకవేళ ఇదే ఊర్లో ఉన్నా, లేకుంటే చుట్టుపక్కల పల్లెల వాళ్ళైనా కానీ, నంద్యాల దగ్గర ఉన్న పల్లెల వాళ్ళైనా కానీ నంద్యాలకు వచ్చిపోతుంటారు కాబట్టి ఎప్పుడన్నా కానీ మీరు కావాల్సిన కనుక అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉంటారండి, ఒక సండే రోజు మాత్రమే అనేది కనుక వాళ్ళు ఉండరు. ఇంకా ప్రతి వారంలో ప్రతిరోజు ఉంటారు, సండే రోజు మాత్రం అనేది వాళ్ళు అయితే కనుక పెట్టరండి. ఇంకా మీరు మిగతా టైంలో పొద్దున 8 నుంచి సాయంత్రం మధ్యాహ్నం 1 గంట వరకు అనేది ఎదురుక వాళ్ళు ఉంటామనేసి చెప్పారు కదండి. మీరు ఆ టైం ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీరు పోయి ఏమన్నా కానీ తీసుకోవచ్చండి. చూపించాను కదండి మీకు చెప్పినట్టు వల్ల. ఇప్పుడైతే కనుక మా ఊరి ఎగ్జిబిషన్ అయితే కనుక చూపిస్తాను అండి. ఈరోజు అయితే కనుక ఎగ్జిబిషన్కి అయితే పోతున్నాము. నేను చెప్పాను కదండి మా చెల్లెలు అనేసి, ఆ పాప
అంటే ఆ పాప వాళ్ళ హస్బెండ్ నేను పాప పోతున్నాము. మా ఆయన వచ్చాక నైట్ 9 అయిపోతుందిలేండి, అందుకని మేము నలుగురమే అనేది పోతున్నాము. అక్కడ కూడా ఎలా ఉంది అనేది అయితే కనుక మీకు అయితే చూపిస్తాను. మా ఊరి ఎగ్జిబిషన్ అయితే కనుక ఇదేనండి. మేము సంవత్సరం అనేది ఇక్కడ పెడుతూనే ఉన్నారండి. కానీ మేము పోయినసారి అనేది పోయాం కానీ సగంలోనే ఇంటికి వచ్చేసాము. అప్పుడు కూడా అనేది నేను వీడియో అనేది తీసి పెట్టానండి, కానీ సరిగా రాలేదు. ఇప్పుడు కూడా అనేది సరిగా రాలేదండి. ఇది నైట్ అయ్యి అసలు వీడియో తీసుకోవడానికి లేదు, ఏం లేదండి. ఇంకా ఎలాగో ఒకలాగా కొంచెం నేను తీసే కాడికి అనేది తీసానండి. ఇంకా పిల్లలు అందులో కొంచెం అల్లరల్లరి అనేది చాలా ఎక్కువగా ఉందండి. అదిగాక ఈ సంవత్సరం అయితేనక మా ఊర్లో అయితేనక 3 చోట్ల అనేది ఎగ్జిబిషన్ అనేది పెట్టేశారండి. ఇప్పుడు మేము పోయినది బాహుబలి ఎగ్జిబిషన్ అంటండి. ఇంకా ఇది వచ్చేసి కూడా పద్మానంది కాడ అంటండి, ఆ గుడి దగ్గర. ఈ గుడికి కానీ నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినా కానీ తర్వాత అయితే కనుక నాకైతే గుర్తు లేదండి. నాకు అడ్రస్లు అనేది నేను చెప్పాను కదా, నాకైతే అస్సలు తెలియదండి. ఇంకా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అనేది ఆటోలో వచ్చింటిమండి. ఆటోలో వచ్చినాం కానీ అప్పుడు కూడా నైటే వచ్చినాం కాబట్టి, ఇంక ఎగ్జిబిషన్ అంటే నైట్ వచ్చినాం కాబట్టి సరిగా దారి కూడా అనేది గుర్తు రాలేదండి. ఇంకా మేము ఇప్పుడైతే కనుక బండి మీద అయితే వచ్చామండి. బండి మీద రానికి కూడా చాలా టైం పట్టేసింది. ఎందుకంటే నాకు వచ్చే సగం బండికి దానికి తోడు మా పాపను కూర్చోబెట్టుకొని నడపాలి అంటే ఇంకా కొంచెం టెన్షన్ అనేది పడ్డాను. ఇంకా నేను పిల్లలను కూర్చోబెట్టుకొని నడపాలంటే ఎట్టయినా కానీ టెన్షన్ అనేది ఉంటుంది. నాకనేది బండి తోలేదు ముఖ్యంగా అనేది రాదు కాబట్టి ఇంకా ఇక్కడికి అయితే కనుక వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఏమన్నా ఊగుదామా అనేసి అయితే కనుక అనుకున్నాము. కానీ నాకైతే కనుక వద్దనిపించేసింది, మా పాప కూడా వద్దనింది. ఇంకా మేమైతే నలుగురం పోయామండి. కానీ ఏదన్నా కానీ వచ్చినందుకు పోవాలన్నట్టుగా అయితే కనుక మేము ఊగడానికి అయితే కనుక పోయాం. కానీ అక్కడైతే కనుక మేము వీడియో తీసుకోవడానికి కూడా ఏం లేదండి. నాకైతే చాలా భయమేసింది, మొబైల్ ఎక్కడ కింద పడిపోతుందో ఏమో అనేసి. ఒక 2 అనేది అయితే కనుక మేము అందరం కలిసి ఊగామండి. కానీ ఇంకా జెయింట్ వీల్ అయితే కనుక మా పాప మా చెల్లెలు ఇద్దరు పోయి అయితే కనుక ఊగారండి. ఇంకా మాకు అప్పుడైతే కనుక భలే భయం అనిపించేసింది. ఇంకొకటి ఏంటంటే మా పాప అయితే కనుక వద్దు వద్దు అంటూనే బాగా ఎంజాయ్ చేసిందండి, బాగా సంతోషపడింది. ఏది ఎక్కనమ్మా నాకు భయం వేస్తుంది అనేసి అనింది. కానీ ఎక్కిన తర్వాత చాలా సంతోషపడిందండి మా పాప అయితే కనుక. ఎప్పుడే కానీ ఆమె ఇలాంటివి అయితే కనుక ఎక్కలేదు. ఇంకా మా పాపను మా చెల్లెల్ని జెయింట్ వీల్ అయితే కనుక ఎక్కిచ్చేసి మేమైతే కనుక కింద నిలబడుకొని అయితే కనుక చూస్తూ ఉన్నాము. జనాలు అనేది పెద్దగా అయితే కనుక రాలేదండి. ఒక్కరిద్దరు ఎక్కినా కూడా అనేది అయితే తిప్పుతూ ఉన్నారు. కానీ అయితే డబ్బులు అండి దారుణము. ఒక్కొక్కరికి అయితే 100 రూపాయలు తీసుకున్నారు కానీ 10 రౌండ్లు కూడా అనేది తిప్పలేదు. ఊరికి అలా తిప్పేసి అలా దింపేశారు. మా పాప అయితే ఏం భయం వేయలేదు, మమ్మీ చాలా బాగుంది మళ్ళీ పోదామా అనేసి అనింది. ఇంకా నేనైతే ఇంకా ఇంత డబ్బులు పెట్టి ఎక్కడ పోతామమ్మా, ఏం అవసరం లేదురా అనేసి అయితే కనుక వచ్చేసాము. ఇంకా మేము పోవడం అయితే కనుక 6:30 టైంకి అయితే పోయామండి. ఇంటికి వచ్చే లోపల 8:30 అయింది. తొందరగానే వచ్చేద్దాం అనేసి అనుకున్నాం. కానీ పోయిన తర్వాత అక్కడ పెద్దగా అయితే కనుక ఏం లేదండి. పోయినసారి అనేది బాగా పెట్టినారు కానీ ఈసారి అనేది 3 దగ్గర పెట్టిందానా 3 చోట్ల పెట్టిందానా అయితే కనుక సరిగా అయితే కనుక అస్సలు లేదు. ఇంకా సరిగా లేకున్నా కానీ ఇంకా కొంచెం ఎంజాయ్ అయితే ఇంకా చేసామండి. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇలా బయటకు పోయినప్పుడు బాగానే అనిపిస్తుంది. కానీ అక్కడ ఫుడ్ మటుకు ఏదే కానీ మేము టేస్ట్ అయితే ఇంకా చేయలేదండి. పోయినసారి అనేది తిని చూసాం కానీ అసలు చండాలంగా ఉంది అయితే ఇంకా. అదేదో అప్పడం అనేసి అయితే కొన్నాం కానీ ఈసారి అయితే ఏం కొనలేదు. ఏమన్నా తినాలి అనుకుంటే కనుక బయటకు పోయే తిందాం అనేసి అయితే కనుక ఫిక్స్ అయ్యాము. ఊరికే చూసి వచ్చేద్దాం అన్నట్టుగా అయితే కనుక మేమైతే పోయామండి. ఇంకా చూసి రావడానికి పోయినప్పుడు అయితే కనుక అక్కడ ఇక్కడ అనేది చూసాము. మా పాప అయితే కనుక అన్నీ ఊగిన తర్వాత మళ్ళీ దయ్యాల కోటలోకి దానిలోకి పోవాలనేసి మారం అయితే కనుక భలే చేసింది. అందులో ఏమి ఉండదు అనేసి మా చెల్లెలు చెప్తున్నా కానీ అస్సలు వినలేదు పాప అయితే కనుక. సర్లే నీ కోరిక ఎందుకు కాదనాలి అనేసి అయితే కనుక అందులోకి అయితే కనుక వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు కూడా లోపల లేరు, వెనకంటే వచ్చేసారు. ఏం భయం లేదు ఏం లేదు మమ్మీ అనేసి అంటున్నారు. ఊరికే 100 రూపాయలు పెట్టేశారండి. ఇంక ఏం చేస్తాము, పిల్లలు కోరినది అయితే కనుక మనం కాదనలేం కదా. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇంటికి వచ్చే ముందు అయితే ఏమేమి పెట్టారా చూద్దాం అనేసి అయితే ఇలా అయితే ఇక్కడ వచ్చేసామండి. ఇక్కడ బొమ్మలు కప్స్ అనేది బాగా పెట్టేశారండి. బాగా పెట్టారు కానీ మేమైతే ఏమి తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదు అంటే మాకైతే ఇక్కడ మా ఇంటికి అయితే ఉడుసు అనేది పెడతారండి. అక్కడ అనేది తక్కువ అమౌంట్లో అయితే దొరుకుతుంది. జనవరి ఫిబ్రవరిలో అయితే పెట్టేస్తారండి. టైం అనేది దగ్గరనే ఉంది కదా అని అయితే ఏమైతే మేమైతే కొనలేదు.
ఏం కొనకూడదు ఊరికి చూడ్డానికి అనేసి అయితే కనుక చూసుకుంటూ వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప మారం చేసింది బాగా. ఇక్కడ బాళ్ళు వేస్తే ఇవి వస్తాయి అనేసి అన్నారు. 50 రూపాయలు తీసుకొని అయితే కనుక ఈ బాళ్ళు అయితే కనుక ఇద్దరు వేశారండి. ఇద్దరు వేసిన తర్వాత ఇద్దరు వేసిన దానికి అయితే కనుక పెద్ద గిఫ్టే వచ్చింది. పెద్ద గిఫ్ట్ అంటే కనుక 50 మించి వచ్చింది అనేసి అనుకోకండి. 10 రూపాయలు కస్సాట అయితే కనుక వాడు చేతిలో పెట్టాడు, మీరైతే ఇది గెలుచుకున్నారు అనేసి. ఇంకా భలే అనిపించేసింది. ఇంకా ఈ మాట అంటుంటే కనుక లేదు మేము మళ్ళీ ఆడతాం మెల్లగా గెలుస్తాం అనేసి అయితే కనుక అన్నారు. ఇంకా వద్దులే 50 రూపాయలకు 10 రూపాయల షాటా గెలుచుకున్నాం చాలా అనేసి అన్నాము. కనేసి అయితే కనుక వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే హెయిర్ బెన్స్ గాజులు అనేది బాగున్నాయి, కానీ రేటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇది బాహుబలిది అన్నారు కదా, బాహుబలిది అంటే గుర్రాలు ఏనుగులు దండిగానే ఉంటాయేమో అనేసి అనుకున్నాను. అనుకొని అయితే కనుక సెటిల్ అయిపోతే కనుక ఏం లేవండి, అన్ని ప్రభాస్ ఫోటోలు తప్పితే కనుక ఇక్కడ ఏవి లేవు, అన్ని ఫోటోలు మాత్రమే ఉన్నాయి. సెల్ఫీ ఫ్రీ అనేసి అంటూ ఉన్నారు. ఈ ఫోటోల దగ్గర మనం సెల్ఫీ తీసుకోవచ్చు అట ఫ్రీగా. ఇదైతే ఇంకా పెద్ద దారుణము. నేనైతే ఏదో అనుకున్న, బయట ఒక గుర్రం చూసి లోపల కూడా ఏనుగులు అవి ఇవి ఉంటాయి అనేసి. అయితే ఇంకా లోపల ఏం లేవండి, అన్ని ఫోటోలే ఉన్నాయి. ఇంకా ఈ ఫోటోలను ఏం వీడియో తీయాలి అన్నట్టుగా నేనైతే ఇంకా వీడియో అయితే ఇంకా ఏం తీయలేదండి. జనాలు అంతా అయితే ఇంకా ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు, కానీ అయితే నేనైతే ఇంకా ఏ ఫోటో తీసుకోలేదండి. కానీ మా పాప మంచి సెల్ఫీ అయితే ఇంకా దిగిందండి. మా పాపే కదండి, మేమందరం కలిసి అయితే ఇంకా దిగాము. ఎక్కడ అంటే ఇక్కడే అండి, ఈ రెక్కల కాడ అయితే సెల్ఫీ అయితే దిగాము. ఇదే అండి మాదైతే